మందిలో నాలుగంతా ఐదుతా మేము 5 మందితో కూడా మేము రాజకీయం చేసి ఈరోజు ఈదుల పాలు అయిపోయినారు కార్యకర్తలంతా మా నిమ్మలపల్లి మండలంలో. కాబట్టి ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు మేము తప్పుల పట్ల ఎమ్మెల్యే గారు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కానీ ఎప్పుడు కానీ మాకు మండల పార్టీ రాజన్నకి ఇస్తే మేమంతా రాజన్న సస్పెండ్ చేయడం ఆయనే ఇచ్చినారు. ఎందుకంటే మా పార్టీ కోసం మేమంతా కూడా ఆయన కూడా పనిచేస్తే సస్పెండ్ చేయడానికి పార్టీ పదవులు ఇచ్చి ఈ వద్దు ఎవరిని కార్యకర్తలు పట్టించుకోకన్నా అంతా వైసీపీ వాళ్ళకి అందరికీ చేసుకుంటూ వైసీపీ వాళ్ళకి వర్కలు ఇచ్చుకుంటూ మా శ్రీనివాస్ రెడ్డి ఇంతకుముందు ఈ సచివాలయాలు కూడా 4 కట్టాడు. అతనికి ఈ ముందు 4 కోట్లు 10 కోట్ల వర్కలు ఇచ్చింది ఘనత మా రాజన్న పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను గర్వంగా చెప్తానా. రాజన్న ఇప్పటికైనా తెలుసుకో, నిమ్మలపల్లె నువ్వు పార్టీ తెలుగుదేశం వల్ల అంచువేస్తావు. ఆ అంచువేసేది ఎవరికో వాళ్ళ దగ్గర చేసుకో, మా దగ్గర చేస్తే నిన్ను అంచేసే ట్రైన్ దగ్గరకు వస్తాను రాజన్న హెచ్చరిస్తానా. ఒక సింగల్ విండో ప్రెసిడెంట్ గారు చెప్పలేదంటే ఇంకెవరు చెప్పాలి? నువ్వు సామాన్య కార్యకర్తలకి చెప్పే ధైర్యం ఉందా నీకు? రాజన్న ప్రశ్న ఎమ్మెల్యే కూడా ఆ రాజన్నకు ఎందుకు ఇచ్చినాడో నాకు తెలియదు. నువ్వు రాజకీయం చేసుకుంటావు రాజన్న, మమ్మల్ని కాదని పార్టీలో మేము సీనియర్లు. నువ్వు వేరే చదువు చెప్పుకుంటా అంటే నిన్ను పిలిచికిచ్చింది మేము. నువ్వు ఈరోజు ఏదో కలిపి మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా మాకు కూడా ఎమ్మెల్యే, మేము ఎమ్మెల్యే పనిచేయడం, మేము ఎమ్మెల్యేలు ఎప్పుడూ తప్పులు పట్టాం. ఎమ్మెల్యే గారు కూడా ఎందుకు వెళ్తాను నిమ్మలపల్లి మండలంలో అని ఎమ్మెల్యే కూడా గుర్తించి కుసలు పెట్టి కార్యకర్తలందరినీ న్యాయం చేస్తే ఎమ్మెల్యే కూడా గవర్నమెంట్ ఉంది, మాకు గవర్నమెంట్ ఉంది. మేము కూడా ఈ సమాజంలో కూడా ఈ నిమ్మలపల్లి మండలంలో రేపు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక ఎలక్షన్లో కూడా మేము కూడా ఎమ్మెల్యే అడుగుదాలతో నడిచి పనిచేయాలని కూడా మేము సిద్ధమన్నాం. ఎందుకు జరుగుతానని ఎమ్మెల్యే కూడా ఖండించాలా, ఈ రాజాన్ని ఎందుకు చేస్తున్నాడు అని మేము ఖండిస్తున్నాం. మండల పార్టీ పడిన అందులో కలుపుకోవాలా, నువ్వు ఎందుకు కలుపుకోవాలా? అదేవిధంగా ఇంతకుముందు ఇళ్ళల్లో కూర్చుంటే ఇళ్ళల్లో కాళ్ళు పట్టుకున్నాం, రారా మనం పార్టీ పనిచేద్దాం నాయన అని చెప్తే అందరూ వెళ్ళకపోతే మాకొద్దు, మేము మా బిడ్డలు చదివించుకుంటాం, మేము చేతులు చేసుకుంటాం అన్నోళ్ళంటే ఈ పొద్దు పదవులు అనిపించే పార్టీకి పనిచేయడం అనగదొక్కుతున్నారో అవన్నీ అనగదొక్కే చెప్తే మేము ఒప్పుకో. రేపు మేమంతా కూడా అధిష్టానానికి చంద్రబాబు లోకేష్ గారు చెప్పుకునే మేము సిద్ధమన్నాం. ఎవరికి మేము పనిచేయగలం, మేము పార్టీ పుట్టిన నుండి పనిచేయడం కార్యకర్తలంతా మేమైతే ఒప్పుకోం. మేము ఎవరు పనిచేయగలో వాళ్ళకి న్యాయం జరిగితే మేము న్యాయంగా ఉంటాం. ఆ న్యాయం జరగలేదంటే మేము ఎవరిని ఒప్పుకునే క్వశ్చనే లేదు, ఒప్పుకోము. రాజన్న నీకు చెప్తాను, ఓటే హెచ్చరిస్తానా, నువ్వు నిమ్మలపల్లి మండలంలో మమ్మల్ని కానీ రాజకీయం చేయలేవు. నువ్వు ఎప్పుడో అనుగురా, నువ్వు రాజకీయం మీద అనుగుడు నువ్వు కాదు. నువ్వు యావత్తు పనిచేయాలా, పార్టీకి 10 ఏళ్ళు పనిచేయాలా. ఇళ్ళలో కూర్చోండి, నీ ఇంటికి వచ్చి అడుక్కున్నా, కాలు పట్టుకుని నువ్వు రాలా. ఈ ఉదయం నీ పదవి వచ్చిందని మమ్మల్ని అందరినీ అనగొడితే నిన్ను ఒప్పుకునే క్వశ్చనే లేదు. రాజన్న హెచ్చరిస్తాను ఖచ్చితంగా. ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను, ఎమ్మెల్యే గారు మాకంతా సాయం చేయడంతో ఎమ్మెల్యే కూడా మేము పనిచేయడం. ఎమ్మెల్యే గారు కూడా నిమ్మలపల్లి మండలంలో ఎవరు కార్యకర్త ఎవరు నాయకులను దృష్టి పెట్టుకొని పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.